గీతా గోవిందం. గోవిందు, చాలా రోజులైందిరా చూసి. వ్యాపారం ఎట్టా ఉండాది? బాగానే ఉండాదన్నా. పాపం గీత వదిలి వెళ్ళిపోయాక గోవిందం బాగా చిక్కిపోయాడు. చిక్కిపోవడం కాదు వదినా, పనులు ఎక్కువైపోయి కాస్త నీరసంగా ఉండదంతే. పనులా? ఏం పనులు? చెబుతా, ముందు ఈ బట్టలు తీసుకోండి. అన్నా, వదినమ్మా, తలంటో ఇది నీకో. అందరూ అందంగా సిద్ధమై తప్పకుండా రావాలా. యాడికిరా? నా పెళ్ళం నిశ్చితార్థానికి. ముక్కోటమ్మ లోన ఉండదా? అమ్మకు కూడా చీర తెచ్చుండాను, పోయి ఇచ్చొచ్చా. ముక్కోటమ్మ, ఏంది ఇదంతా? ఏంటి గిట్ట చేర్చా ఉండవు? నీ మాజీ పెండ్లానికి తాజా పిండం పెడతాండాను. బతుకున్న మనిషికి పిండం పెట్టడం ఏంది? నిన్ను నీ కుటుంబాన్ని వద్దనుకున్నదే బతికున్న సచ్చినట్టే లెక్క. దానికి ఈ కుటుంబం అవసరం లేనప్పుడు ఈ కుటుంబానికి దాని బతుకు అవసరం లేదు. దాని ఊపిరే లెక్క కాదు. అందుకే కర్మకాండ చేస్తాడాను. ముక్కోటమ్మ, ఎవరైనా మనకి దూరం అయితే వదిలేయాలి, కానీ ఇలా శత్రువుగా చూడటమేంటి? ఏదో ఆవేశంలో ఇట్ట చేసుండవు, మాట్లాడుతున్నావు గానీ ఇంకెప్పుడు ఈ పని చేయమాకో. నేను చెప్పినట్టు నువ్వు విన్నావా? అట్టాటప్పుడు నువ్వు చెప్పినట్టు నేనెందుకినాలా? దేని గురించి మాట్లాడుతూ ఉండవు? ఆ ఎమ్మిని ఇడిసిరా అని నేను చెప్పినా కదా. ఏంటికి నువ్వు పట్నం నుంచి కదల్లేదు? ఓ అదా, ఒక ముఖ్యమైన పని ఉండదని నీకు చెప్పుండాను కదా. అయిపోయిన వెంటనే వచ్చాచ్చా. ఈ సీర తీసుకో. సీరా? ఏం విశేషమో? అత్తయ్య, మీకే కాదు మా అందరికీ ఇచ్చాడు. ఏంటికిరా? నా పెళ్ళం నిశ్చితార్థానికి మీరందరూ కొత్త బట్టలు రావాలని. సీము నెత్తురు ఏమైనా ఉండాయా? లేక పట్నంలో ఎండలకే ఆవిరైపోయి ఉండాయా? ఇట్లాంటి పౌరుషం లేనోడివి నా కడుపున ఎట్టా పుట్టినవురా? పౌరుషం కాదు, దూరమైనా సరే గీత నిర్ణయానికి గౌరవం ఇచ్చా ఉండా. గౌరవం ఇవ్వడం కాదు, ఇంటి పరువుని దాని కాళ్ళ దగ్గర పెడుతున్నావు. వదినా, మీరు నన్ను ఏమైనా అనండి, కానీ గీత పెళ్లి గురించి మాత్రం అట్టా మాట్లాడకూడదు. సరేరా, ఆ సీర ఇట్ట ఇయ్యి. ఒక ఆడది పుణ్యస్త్రీగా పోతే సీర పెట్టాలంట. ఎనిమిటివి నువ్వే తెచ్చుండవు కాబట్టి ఇంకా మంచిది. గీతకేం కాలేదు, తను బతికే ఉంది, జీవితాంతం సంతోషంగా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, నేను మాత్రం వాళ్ళకి పెళ్లి చేయకుండా వదలను. అక్కడి నుండి ఎక్కడికి రాను.
మే గీతా, అరవిందో, గీతా. ఏంటి గోవిందు, ఈరోజు ఏదైనా స్పెషల్ ఉందా? ఇదేనో మీ ఇద్దరికి ఫోటోలు తీయడానికే ఈ మనిషిని తీసుకొచ్చుండాను. ఫోటోలు ఇప్పుడు ఎందుకు? ఎంగేజ్మెంట్కి తీస్తారు కదా. అప్పుడు తెచ్చారో, ఇది వేరే. ఈ మధ్యన అందరు తీసుకుంటా ఉన్నారు కదా, కొండల్లో, గుట్టల్లో, నీళ్ళల్లో, గాల్లో రకరకాల ఫోజులు ఇచ్చా ఉన్నారు కదా. దాని పేరేదో ఉండదే. ఫోటోషూట్ సార్. అదే. పోయే ఇద్దరు బట్టలు మార్చుకుని. గీతకి చీరిచ్చావు, మరి నా కోసమేం తీసుకురాలేదు గోవిందు? అప్పుడే నన్ను మర్చిపోతున్నావా? మీ ఇద్దరిని నా ఊపిరినంతకాలం మర్చిపోను. నీకు నిశ్చితార్థం రోజున తెచ్చాను అరవిందో. ఇదిగో అమ్మి. గీత, నీకు ఆఫీసులో ఇచ్చుండాను కదా, ఆ చీర కట్టుకునిరా. సరే. గీతమ్మ గురించి ఎలాగైనా గోవింద్ బాబుకి చెప్పాలి. ఇదిగో ఫోటోలు అబ్బాయి. ఫోటోలు ఏడ తెచ్చావు? బయట అయితే లైటింగ్ బాగుంటుందన్నా. ఆటనే పద. గోవిందు, ఏందమ్మా? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు వెళ్ళు బాబు. అలాగే అండి. గీతమ్మకి పెళ్ళి. ముత్యాలమ్మ, గోవిందం వచ్చి ఇంతసేపు అయింది, టీ పెట్టివు. వెళ్ళు ముత్యాలమ్మ, ఆలస్యం అవుతుంది కదా. ఏంది దాసు, మర్యాదలు కూడా నేర్చుకుని ఉండావా? నీ గురించి తెలిసిన తర్వాత కూడా మర్యాద ఇవ్వకుండా ఎలా ఉంటావు గోవింద? మంచిదిలే. ఇదిగో ఫోటోలు అబ్బాయి. ఎలుగది సరిగ్గా వచ్చా ఉండదా లేదో చూసుకో. అలాగే సార్. ప్రతి ఫోటో చాలా అందంగా రావాలా. సరే సార్. సార్, మీరు అరవింద్ సార్ ఫ్రెండా? కాదు, అరవింద్ గీత ఫ్రెండు. అయితే గీత మేడం మీ ఫ్రెండా? కాదు, గీత నా మాజీ భార్య. అంటే మీ భార్య పెళ్లికి మీరే హడావుడి చేస్తున్నారా? అవును, అందులో తప్పే ఉంది. తనకి నచ్చిన మనిషిని పెళ్లి చేసుకోవాలనుకుంటా ఉండదే. నేను కాకపోతే ఇంకెవరు హడావుడి చేచ్చారో. మీరు సూపర్ సార్. ఇంత గొప్పగా ఆలోచించేవాళ్ళు నాకు తెలిసి ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. అంటే ఏందోయ్, నన్ను వేరే గ్రహానికి పొమ్మంటుండావా ఏందే? చచ్చా, అలా కాదు సార్. సార్, మేడం వస్తున్నారు సార్. చాలా అందంగా ఉండావు మే. నీ అంత అందంగా సీరలో ఎవ్వరూ ఉండరు. చచ్చా, నేనేందే గీత గురించి ఇట్ట ఆలోచించా ఉండాను. గీత ఇప్పుడు నా భార్య కాదు, అరవింద్కి కాబోయే భార్య. గీతని ముట్టుకోకుండా ఇలా పవిత్రంగా అరవింద్కి అప్పగిచ్చా ఉన్నాను. నా సూపుల్లో కూడా మంచే ఉండాలా, తప్పుగా ఏది చూడకూడదు. రండి మేడం, రండి సార్. అరవిందో ఇట్రా. గీత ఇట్రండి. రండి, ఇక్కడ నిలబడండి. ఇదిగో ఫోటోలు అబ్బాయి, తీయి. సార్, కొంచెం దగ్గరికి జరగండి. దగ్గరగా ఉండండి. ఇట్ట చెయ్యి. తీ బాబు. ఓకే సార్. ఇదిగో ఫోటోగ్రాఫరు. ఏందయ్యా అన్నీ ఒకే మాదిరి తెచ్చా ఉండవు? సినిమా పాటలో ఉండట్టు ఫోజులుండాలా? ఇద్దరు ఒకళ్ళొకరు ఇట్ట పట్టుకోవాలా? పట్టుకోండి. ఇద్దరు ఒకళ్ళొకరు చూచా ఉండాలా? ఇప్పుడు తీవయ్యా, తీయే. నవ్వు గీత, ఫోటోలు బాగా వచ్చాయి. మీరు చాలా లక్కీ సార్. మేడం గారికి మాజీ భర్త అయ్యిండు కూడా మీకోసం, మీ పెళ్లి కోసం ఆయన ఇంత గట్టిగా పట్టించుకుంటున్నారంటే నిజంగా గ్రేట్ సార్. అరవిందో,
ఇట్ట పట్టుకుని ఫోటో దిగో. అట్ట కాదు, ఇదిగో ఇట్ట. అబ్బాయి బాగా వచ్చిండదా? సూపర్ వచ్చింది సార్. ఇప్పుడు ఇంకోటి. అరవిందో, గోవిందు ఫోటోలు తీయడం అయిపోయిందా? ఇంకా లేదు అరవిందో, ఇప్పుడే కదా మొదలెట్టినాడు. ఫోటోలు అబ్బాయి సార్, చాలా ఫోటోలు తీయాలా, అన్ని మంచిగా ఉండాలా. ఓకే సార్. ఇట్రా. అమ్మి అటు తిరుగు గీత. ఇదిగో ఇటు సైడ్ రా. సార్ ఇంకో టైప్లో చేద్దాం. ఇప్పుడు ది. గోవిందు, టీ తీసుకో. ఇప్పుడు వద్దులే ముత్యాలమ్మా. నువ్వు బాగా దియ్యా. అరవిందో, ఫోటోలు చాలా బాగా వచ్చాయి, నవ్వుండే. ఏంటి సార్ మీరు చిన్నపిల్లలకు ఫోటో తీస్తున్నట్టు అంత హడావిడి చేస్తున్నారు? శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా. గోవిందు, ఏంద్ర అట్ట నవ్వుతా ఉండవు? ఎందుకు నవ్వుతా ఉండవో చెప్పురా. ఏమైనా దీడికి? ఏమైంది? అది ఏం లేదే. మే గీత, గీత్, ఇదేంది? నేను ఇట్టా ఉన్నానేంది? ఇందుకేనా ఆ సుబ్బిగాడు అంతలా నవ్వుతా వెళ్ళిపోయి ఉన్నాడు? మే ఎందుకు అట్ట నవ్వుతా ఉండవు? ఓహో, ఇదంతా నువ్వు చేసిన పనా? లేదండి, నేనేం చేయలేదు, నాకేం తెలీదు. నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారు ఇట్టని పనులు? కాదండి, నేనేం చేయలేదు. నువ్వే చేసినావు కదా, మర్యాదగా చెప్పు. నువ్వే చేసి ఉండవు. ఇదే కాదండి, నేనేం చేయలేదు. ఒప్పేసుకోమ్మే, నువ్వే చేసావు కదా. నీ మొహం చూచేనే తెలుచా ఉండదు నాకు. నువ్వే చేసినావు కదా. నిన్ను మే మే ఆగో, మే ఆగో, నువ్వు అక్కడే ఆగో. మే
దొరికినావు. అసలే నా అందానికి దిష్టి తగులుతా ఉండదనుకుంటే నువ్వేంది మే నా మొహాన్ని దిష్టి చుక్క మాదిరి మార్చేసినావు. దిష్టి చుక్క ఏంటి? మీరెంత అందంగా ఉన్నారో తెలుసా? ఏంది ఇది అందంగానా? మాట్లాడడానికి వచ్చినోడు అట్నే ఉరికినాడు. పిలిచిన ఆగలేదంటే వాడు ఎంత ఎగతాళిగా నవ్వుకున్నాడో అర్థం చేసుకో. ఏంటికి నన్ను ఇట్ట మార్చుండావు? మీరు చిన్నప్పుడు ఇలానే పిలక వేసి బొట్టు పెట్టమని అత్తయ్యని అడిగేవారంట కదా, అందుకే పెద్దయ్యాక ఎలా ఉంటారో అని సరదాగా ఇలా రెడీ చేశాను. అప్పుడంటే ఓహో తెలియని వయసు, ఏదో సరదాగా అట్టే అడిగేవాడిని. ఇప్పుడు ఊరంతా తెలిసే వయసు వచ్చినదే, అవసరం ఇదంతా. నేను అద్దంలో చూసుకోకుండా బయటికి పోయి ఉంటే జనం నన్ను ఎంత ఎగతాళి చేసి ఉండేవారు. ఏంది ఇంకా నవ్వులాటుగా ఉండదా? పోయి మొహం కడుకుని వచ్చాను, అప్పుడు గానీ నీ నవ్వు అసలు తగ్గదు. మేకప్ కడుక్కుంటే పోతుంది, మరి ఫోటోలు? ఏంది ఫోటోలు తీసుండావా? అవునండి, చూడండి ఎంత బాగున్నారు. చూసారా ఎంత బాగున్నారు? ఏంది బాగు? అవన్నీ తీసేమ్మే, ఎవరైనా చూచే అసహ్యంగా ఉంటాది. నేనెవరికి చూపిస్తానండి? నువ్వు చూపించకపోయినా ఎవరైనా నీకు తెలియక చూచే ఊరంతా తెలిచే అమ్మో వద్దు. అలా ఏం కాదండి, ఎవరికి తెలియకుండా నేను రహస్యంగా దాచుకుంటాను. వద్దని చెప్తా ఉన్నారు కదా, తీసేమ్మే. ఆ ఫోన్ ఇట్టేవు, నేనే తీసేచ్చాను. ఇవ్వు ఇవ్వు. వద్దండి, రహస్యంగా దాచుకుంటాను. ఆహా వద్దండి, వద్దు. వద్దండి, ఇవ్వమ్మే. ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా, నీ భర్తకి జరిగిన యాక్సిడెంట్ లో వెన్నుపూస బాగా దెబ్బతిందమ్మా. కొన్నాళ్ళు మీరిద్దరూ దూరంగా ఉండాలి. యాడికి పోతా ఉండవు? ఇప్పుడు కాదు, పంతులు గారు చెప్పిన టైం వచ్చే వరకు ఆగండి. ఈ పెళ్లి జరిగితే గీతమ్మ బ్రతకదని గోవిందానికి చెప్పాలి. కాని ఎంతమందిలో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు. చాలా అరవింద్, ఇప్పటికే ఎక్కువయ్యాయి. అవునా? చాలా సరే, అయితే నీ ఇష్టం. గోవింద్, నీ డైరెక్షన్ అయిపోయిందిగా, ఇక ఆపేద్దామా? నీకు చాలంటే ఆపేద్దాం. నాకు కాదు, గీత వద్దంటుంది. అట్నా? అయితే ఆపేచ్చాలే. ఇదిగో అబ్బాయి, ఇప్పటివరకు తీసిన ఫోటోలు ఒకసారి చూపించో. గోవింద్ బాబు, టీ తీసుకో బాబు. బాగా తీసినవయ్యా. ఏంటి ముత్యాలమ్మా, గోవిందంతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? అబ్బే లేదు దాసు, నేనేం మాట్లాడతాను? ఆయనతో మాట్లాడడానికి ఏముంది? టీ ఇద్దామని వచ్చానంతే. చాలా బాగా వచ్చుండాయి. వీటిని శుభ్రంగా కడిగే నాకు మంచి కొన్నివ్వు. అందులో ఒకటో రెండో నిశ్చితార్థం రోజున బ్యానర్లు కట్టిద్దాం. సరే సార్. దాసు, నేను పోతుండానని అరవింద్కి చెప్పు. అలాగే గోవిందం. పద. గోవింద్ బాబుకి అసలు నిజం చెప్దామంటే అన్నీ అడ్డంకులే. భగవంతుడా, గీతమ్మ జీవితం కాపాడే అవకాశం ఇవ్వు తండ్రి.
గోవింద్ బాబు, మీరేం తిట్టా వచ్చుండారు? ఓహో, ఫోటోలు తీసుకురమ్మని పంపినారా? కాదయ్యా, ఈ పెళ్లి ఆపమని చెప్పడానికి వచ్చాను. ఏందే, పెళ్లి ఆపాలనా? అవును బాబు, మీరనుకున్నట్టు అరవింద్ మంచివాడు కాదు. ఎన్ని రోజులు గీతమ్మ స్నేహం ముసుగులో స్వార్థం ప్రేమ కలిపి నటిస్తున్నాడు బాబు. అతని నిజ స్వరూపం నాకు తప్ప ఎవరికీ తెలీదు. గీతమ్మని పెళ్లి చేసుకోవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. దానిలో భాగంగానే ఇప్పటి వరకు చాలా కుట్రలు చేశాడు. మీ ఇద్దరు విడిపోవడానికి కూడా కారణం అతడే. అలా అని నా ముసలోడు చెప్పమన్నాడా? లేదు బాబు, నాకెవరూ చెప్పలేదు. నేను చెప్పేది నిజం బాబు, నన్ను నమ్మండి. ఎవరూ చెప్పకుండా అరవింద్ లాంటి మంచోడు గురించే ఏంది నువ్వు చెప్పే మాటలో? ఇట్టంటి అబద్ధాలు నా కాడ చెప్పమాకు. అబద్ధం కాదు బాబు, నిజం. దయచేసి నా మాట నమ్మండి. గీత అరవిందుల పెళ్లి జరగకుండా ఆపండి బాబు. నేను ఆపడమేంది? పెళ్లి చేసుకుంటానని టీవీలో, ఆఫీసులో, ఆఖరికి మీ ఇంటికాడ కూడా గీతమ్మ చెప్పుండదు కదా. అదంతా అరవింద్ మాయ బాబు. మీరంతా నిజం చూడకుండా దాన్నే నమ్ముతున్నారు. ఈ ఒక్కసారికి నా మాట వినండి. మీరు తప్ప గీతమ్మని ఎవరూ కాపాడలేరు. ఆ అరవింద్తో గీతమ్మ పెళ్లి జరగకూడదు బాబు. గీతమ్మ లాంటి మంచి మనిషికి ఏ ప్రమాదం జరగకూడదనే అభిమానంతో వచ్చాను. అరవింద్ ఉద్యోగాన్ని, జీవితాన్ని కాపాడాలని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కానీ ఈ పెళ్లి జరిగి ఇంకేం చెప్పమాకో. నాకంతా అర్థమైనది. గీత నేను కాపాడుకుంటాను. ఎవరు అమ్మాయే? తెలీదు ముసలాడా. రోడ్డు మీద కొంతమంది అబ్బాయిలు ఏడిపిచ్చా ఉంటే వాళ్ళని తరిమి కొట్టి అమ్మిని తీసుకొచ్చుండాను.